హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఈరోజైతే నేను ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను. అది రొటీనే, అందరూ చేసుకుంటారు. సో నేను కూడా చేసుకుంటాను. మీరు కూడా ఒక్కసారి చూసేయండి నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఓకేనా? నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. అది కూడా పుదీనా ఉంటుంది కదా, పుదీనా ఎక్కువ వేసి చికెన్ కర్రీ అనేది చేయబోతున్నాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఓకేనా? చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ది కుకింగ్, మనం ఇగో నీట్గా క్లీన్ చేసుకున్నాను నేనైతే చికెన్ని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. యాజ్ యూజువల్గా రొటీన్గా చేసుకునేదే కదా. సో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఏముంటే అవి వేసుకోవాలి. పుదీనా అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గే వరకు, అంటే టమాటా స్మూత్గా వస్తే అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో ఏమేమి వేసుకోవాలంటే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పుదీనా కాబట్టి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకొని అండ్ పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను. నెక్స్ట్ అల్లము, వెల్లుల్లిపాయలు ఒక 4 వేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది వేసేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేసి యాడ్ చేసి చేసుకున్నాను అనమాట. పుదీనా చికెన్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇగోండి, నేను కారం ఆడించిన కారం మా అమ్మ పంపించింది. సో అది వేసుకుంటున్నాను. గరం మసాలా చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఊర్లోనే తయారు చేసి పంపించింది అనమాట. ఉప్పు, కారం అన్నీ అమ్మాలే ఇస్తారు. మేమైతే ఏమి ఇక్కడ కొనుక్కోము. ఎందుకంటే ఊర్లోనివి కొంచెం హెల్దీగా ఉంటాయని చెప్పి మా అమ్మ ఏమి కొనుక్కోవద్దని చెప్తుంది. అందరికీ ఇలానే ఉంటారు కదా అమ్మలు. సో ఇదండి, మనం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనకి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నారో మనకి టెక్ మహీంద్రాలోని చాలా జాబ్స్ ఉన్నాయండి. మీరు ఎవరైతే వేకెన్సీ లేదు అని చెప్పి అనుకుంటున్నారో ప్లీజ్ వెళ్ళండి. టెక్ మహీంద్రాకి అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, తీసుకుంటున్నారు. అలాగే కాండిడెంట్ కూడా, ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేస్తున్నాను. సో అందుకనే మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి. ఓకేనా? అండ్ ఇలాగ చూడండి, నేను వాటర్ అయితే వేయలేదు. చికెన్ వేసాను కదా, చికెన్ వేసాక మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకుంటే చూడండి, వాటర్ అనేది వేయలేదు. దాంట్లో ఉన్న వాటర్ అలాగే కుక్ అవుతుంది. నేను అసలు వాటరే వేయలేదు. మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మళ్ళీ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. హాఫ్ కుక్ అయిపోయినట్టే. ఒకవేళ మీకు ఇంకా వాటర్ కావాలి, మీకు ఇంకా గ్రేవీలా కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం కుక్ చేసుకున్నాను అన్నమాట. మనకి స్పైసీగా మనకి పుదీనా చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. లాస్ట్లో మనకి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇదండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.